రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ వీధిలో ఒక చిత్రమైన సంఘటన ఈ మధ్య జరిగింది. సుమారు ఒక 20 రోజుల క్రిందట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ డ్రైనేజీపై స్లాబ్స్ మొత్తం తీసేసి వేరే వాళ్ళకి, అంటే కొద్దిగా దూరంలో అది కూడా చూపిస్తామని కూడా అక్కడ వేశారు. ఈ డ్రైనేజీ పరిస్థితి కనీసం నిరుపయోగం, పూర్తి స్థాయిలో నిరుపయోగంగా ఉంది. పైగా ప్రమాదకరంగా ఉంది. అక్కడ జస్ట్ టర్నింగ్, తిలక్ రోడ్ నుంచి లోపలికి వచ్చే టర్నింగ్, ఇగో ఆ స్లాబులు తీసుకొచ్చి ఇక్కడ వేశారని చెప్పేసి అక్కడ వారు ఆరోపిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అక్కడున్న స్లాబ్స్ ఎందుకు తీసేశారు, ఇక్కడ ఎందుకు వేశారు? అక్కడ 2 వీలర్స్పై వచ్చేవాళ్ళు సరిగా చూసుకోకుండా వస్తే కనుక డైరెక్ట్ కాలువలో పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. ఆ డ్రైనేజీ కూడా పూర్తి స్థాయిలో వ్యర్థాలతో నిండిపోయి ఉంది. అక్కడ వాళ్ళు ఏమంటున్నారో మీరే వినండి. శ్రీని గారు, ఏంటి సార్ పరిస్థితి ఇక్కడ? ఇది ఇలా టర్నింగ్ ఉంది కదండి, ఇక్కడ ఇలా వచ్చిన వాళ్ళు గట్రా ఇది ఇక్కడ పడిపోతున్నారండి. మొన్న 2 పడిపోయారు. అది కాకుండా ఇక్కడ చెత్త అది ఉండిపోయి దోమలు స్మెల్ అది వచ్చేస్తుందండి. కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళి వచ్చే వాళ్ళు అందరూ కొద్దిగా చూడండి. ఇప్పుడు ఓకే, ఈ డ్రైనేజీ ఎందుకు తీస్తారండి స్లాబ్? అది అంత ఐడియా లేదు. ఎన్నాళ్ళు అవుతుందని తీసి? ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. ఇప్పుడు ఎంతమంది పడిపోయారండి ఇప్పటి వరకు? నేను చూస్తాను కానీ రీసెంట్గా ఒక 2 పడ్డారు. దెబ్బలు తగిలియండి? అది తగులుతున్నాయండి, పడితే తగిలితాయి కదా. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.